తెలంగాణ ఉద్యమంలో ఏమేమో జరుగుతుంది, రాష్ట్రం వచ్చిన తర్వాత కార్మికులకంతా కూడా సంపన్నమైనటువంటి రాష్ట్రం ఏర్పడుతుంది అనేటువంటి ఒక భ్రమల్లోకి కేసీఆర్ తీసుకుపోయిండు. దాంతో ఆటో యూనియన్నే చీల్చి దాంట్లో ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసి మీకు డబల్ బెడ్రూము, మీకు బోర్డు, మీకు అన్నీ ఇస్తా అని చెప్పి మాట్లాడటం వల్ల ఒక 10 సంవత్సరాల పాటు ఒక సంక్షోభంలో ఉండేటటువంటి ఆటో మోటార్ రంగ కార్మిక వర్గం ఇక కళ్ళు బయటికి పెట్టి ఇక నీ వల్ల ఇది సాధ్యం కాదని చెప్పి మళ్ళీ లోకంలోకి వచ్చి భూమి మీదకి వచ్చి మా హక్కులు మేము సాధించుకుంటాం అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ముందుకొస్తున్నటువంటి ఆటో రంగ కార్మికుల సభలు విజయవంతం కావాలని మాస్ లైన్ పార్టీ తరఫున మీకు మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మహాసభ జరగడం అంటే ఇదేదో ఆటో రంగానికి సంబంధించిన జస్ట్ ఫర్ అక్కడ ఉండే విషయాలే కాదు, మొత్తం మన జీవితానికి సంబంధించినటువంటి జీవన మనుగడకు సంబంధించినటువంటి నేను ఈ 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఈనాడు ఉండేటటువంటి నా జీవన పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఒక లెక్కేసుకోవడం అనేటువంటిదే తప్ప మరొకటి కాదు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. జస్ట్ ఫర్ ఆటో చాలాన్ వేశాడు లేదా ఏదో ఫైన్ వేశాడు లేదో యాక్సిడెంట్ అయింది అనేటటువంటి విషయాలు కాదు. ఇంత సంపన్నం కలిగినటువంటి ఇంత సంపద కలిగినటువంటి భారతదేశంలో 47లో స్వాతంత్రం వస్తే 2024లో హైదరాబాదులో మనకి ఎందుకు ఇల్లు లేదు అనేటువంటి ప్రశ్న. ఇంతకుముందు మన వాళ్ళు మాట్లాడినట్టుగా మన పిల్లలకు అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి మా బిడ్డలకు మేము చదువు ఎందుకు చెప్పించలేకపోతున్నటువంటి ఒక ప్రశ్న అనేటటువంటిది ఇందులో ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇదేదో బయట యూనియన్కి సంబంధించిన విషయాలు ఇవి అక్కడ మాత్రమే మాట్లాడుకునేటువంటి విషయాలు కాదు. రాజకీయాలు వేరు, యూనియన్ వేరు అనేటువంటిది ఇంతవరకు పాలక వర్గం అట్లా చేసింది అది కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే తప్ప మన జీవితాలు బాగుపడాయి అనేటువంటి విషయాల్ని మీరు అర్థం చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం అంటే యూనియన్ కాడికి ఐఎఫ్టియు, పార్టీ కాడికి కాంగ్రెస్, యూనియన్ కాడికి ఆటో వర్కర్స్ యూనియన్, మనది మాత్రం టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్. నిజంగా బీఆర్ఎస్, నిజంగా టీఆర్ఎస్ లేదా నిజంగా కాంగ్రెస్ బీజేపీలు చేస్తే ఈ దేశం 70 సంవత్సరాల తర్వాత ఈ స్థితిలో ఎందుకుందనేటువంటి ప్రశ్న మనకు రాకపోతే మనం బతకడం కాదు, మన పిల్లలు బతికినా, మన మనవలు బతికినా, మన ముని మనవలు బతికినా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లోనే మన పిల్లలు జీవించే స్థితి వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు ఉండాలి అనేది ఆలోచన మనకు రాకపోతే అది శాస్త్రం చెప్పినట్టు ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, ఏదో మనకిస్తాడు అనేటువంటి భ్రమలు 70 సంవత్సరాలు అయిందండి. ఒకటి కాదు, మన కేసీఆర్ అధికారంలోకి వస్తే ఏమన్నాడంటే నేను నిన్ననే వచ్చినా అప్పుడే ఉరకమంటే ఎట్లా ఉరుకుతున్నాయి నా నుంచి ఎట్లయితుంది, ఇప్పుడు నడుస్తాం, తర్వాత బోర్ల పడతాం, తర్వాత నడుస్తాం, తర్వాత ఉరుకుతాం అన్నాడు. 10 ఏళ్ళు అయింది. సంక్షేమ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయాలి? అది ఏమన్నా నువ్వు పైసలు పెడతావా? దానికి ఏమన్నా బడ్జెట్లకు వెళ్ళి ఫండ్ తీసి పెడతావా? ఆటో రంగం కార్మికులు పనిచేస్తున్న సందర్భంలో అక్కడ వాళ్ళు కొనుగోలు చేసేటటువంటి సందర్భంలో వచ్చే ఒక సెస్ ఆటో కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు అవుతుంది. దాంట్లో వాళ్ళు చచ్చినా లేదా పుట్టినా లేదా సంక్షేమానికి సంబంధించి పిల్లల చదువుకు సంబంధించిన ఇది ఏమీ కేసీఆర్కి సంబంధం లేదు. జస్ట్ ఫర్ ఒక సంతకం చేస్తే బోర్డు ఏర్పాటు చేస్తే అది నడుస్తుంది. ఈరోజు బీఓసీ కార్మికులకు నడుస్తలేదా? వేల కోట్ల రూపాయలు అందులో ఉన్నాయి. జస్ట్ 1% పన్నేస్తే మరి ఈరోజు కోటాను మంది దేశంలో ఉండేటువంటి రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులకి ఎందుకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేనటువంటి ప్రశ్న మనకు రావాలా లేదా? మనం నిజంగా ఇట్లా ఉంటే మొన్న మా అన్న చెప్పింది ఇంతకుముందే మోటార్ రంగ కార్మికులు అంటే శక్తి ఎంత అనేది మనం అనుకోవచ్చు. మనదేముంది ఆటో, మనదేముంది మోటారు, మనదేముంది ట్రక్కు కాదు. 48 గంటల్లో మోడీ తన ఫైల్ని, తన జీవోని ఎరగ జేబులో మడిపి పెట్టుకున్నటువంటి చరిత్ర మీరుకుందనేటువంటిది మనం తెలుసుకోకపోతే నిజంగా మన బతుకులు మారవు. జస్ట్ ఫర్ 48 అవర్స్ 48 గంటల్లో తిరగరాసి వాడిచ్చినటువంటి ఏదైతే జీవోతో ఉండేటటువంటి చట్టం ఏదైతే ఉందో మోటార్ రంగ చట్టము, యాక్సిడెంట్ అయితే అది ప్రమాదం అండి. అదేదో కావాలని ఎవడు గుద్దడు, ఎవడు యాక్సిడెంట్ చేసుకొని ప్రాణాలు పోగొట్టుకోడు. అట్లా యాక్సిడెంట్ అయితే గతంలో 2 సంవత్సరాలు జైలు శిక్ష లేదా 10,000 జరిమానా ఉండే. మోడీ వచ్చిన తర్వాత నేను బాగా చేస్తా, దినం బాగా చేస్తా, అచ్చేదిం చేస్తా, రోజులన్నీ మంచిగా చేస్తా, కార్పొరేట్ వర్గాల నుంచి డబ్బులు తీసుకొచ్చి కార్మికులకు ఇస్తా అని మాట్లాడినోడు యాక్సిడెంట్ అయితే 10 ఏళ్ల జైలు, 7 లక్షల జరిమానా. ఎవడన్నా మోటార్ రంగంలో పనిచేస్తాడా అండి?
ఇంత దుర్మార్గమా కార్మికులకు సంబంధించి? నువ్వు ఏం మాట్లాడినావు? కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా నేను అధికారంలోకి వస్తే ఈ దేశాన్ని సుసంపన్నం చేస్తా, అందరికీ డబ్బులు వంచుతా, 75 లక్షల కోట్లు తెస్తా, లేదా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, విద్య వైద్యం అన్నీ ఉచితం. ఇక ఎవడు మాట్లాడటానికి వీల్లేదని మాట్లాడినోడు ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు ఉచితాలు ఇవ్వడానికి వీల్లేదని టీవీలలో కూర్చొని మాట్లాడుతున్నారు. మోడీ అదే మాట్లాడుతున్నాడు. 2,000 రూపాయలు 12,000 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు వెనక ముందు అవుతున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అంటే అరే రైతుల్ని వాటి ఏం చేస్తున్నాడు, 4,000 పెన్షన్, అరే ఇంకెవడు పని చేయడు, అయిపోయాయి మొత్తం సోమరిపోతులు. కార్పొరేట్ వర్గాలకు 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రాయితీ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. ఎంత? 10 లక్షల కోట్లు. మన బడ్జెటే 40 లక్షల కోట్లు మన దేశానికి. 10 లక్షల కోట్లు రాయితీ ఇచ్చిండు. బలిసిన వాళ్ళందరూ బ్యాంకులలో లోన్లు తీసుకొని కట్టకపోతే 16 లక్షల కోట్లు బ్యాంకులో మాఫ్ చేసిండనా? ఇది నేను చెప్పే లెక్క కాదు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఆక్స్ఫామ్ లెక్కలు, లేకపోతే WTO లెక్కలు, లేకపోతే IT వాళ్ళు చేసే లెక్కలు, ఇదేదో IFTO కుట్రపూరితంగా మోడీ మీద మాట్లాడుతున్న విషయాలు కాదు. ఇది పేపర్లో వచ్చే విషయాలు. వాళ్ళకేమో లక్షల కోట్ల రూపాయలు అట్లా అలవోకగా ఇస్తున్నటువంటి వాళ్ళు 12,000 రూపాయలు ఇవ్వడానికి మన రేవంత్ రెడ్డికి కాళ్ళు వస్తలేవు, చేతులు వస్తలేవు. ఏంది 12,000? ఏం లెక్క అది? ఎవరి లెక్క అది? అంటే ఒక మనిషి బతకాలంటే వాడి జీతం ఉంటే 12,000 ఉంటే 6,000 ఇవ్వాలి, వాడు బతుకుతాడు, కొంచెం నడుస్తుంది. లేదు వానికి 18,000 ఉంటే 9,000 ఇవ్వాలి. నెలకు 1,000 రూపాయలు ఏందా? నీదేం లెక్క? బిచ్చం వేసిన వాళ్ళక అసలు ఏమంది? ఆ డబ్బు ఏమంది? రాజకీయాలంటే ఇవే, ఇంతకంటే ఎక్కువేం లేవు. మనం ఏం చేస్తామంటే మా ఎమ్మెల్యే అని ఊపగానే పాపం ఏమీ రాదు మనకు నిజంగా. అంటే ఇన్ని సంవత్సరాల్లో మీకు ఎవరికైనా ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? లేదా సొంతంగా ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశాన్ని మీకు ఎవరికైనా కలిగించిండ్రా? ఏం చేసిండ్రు చెప్పండి? ఏమీ చేయట్లేదు. కాకపోతే రాజకీయాల పేరు మీద వాళ్ళు ఏమేమో మాట్లాడితే మనమంతా దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కింద మీద పడిపోయి, మోడీ పక్కతో ఈ మధ్య అయితే ముస్లిం అంటాడు, క్రిస్టియన్ అంటాడు, జైన్ అంటాడు, బుద్ధుడు అంటాడు. మనమంతా ఒక్కటి పెద్ద ఉన్నాం. 140 కోట్లలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నాం. దేనికి ఉన్నావు? 100 కోట్ల హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో వానికి తినడానికి తిండి ఉందా? వానికి ఇల్లు ఉందా? వానికి ఉద్యోగం ఉందా? వానికి ఉపాధి ఉందా? నిజమే, మన మతమే, నీ మతమే, నేను కూడా అదే. కానీ నాకెందుకు ఉద్యోగం లేదు? దేశంలో 25 కోట్ల మంది చదువుకున్నటువంటి వాళ్ళు మాకు ఉద్యోగం ఇవ్వమని రోడ్ల మీద పడి అడుక్కు తింటున్నారు. 25 కోట్ల మంది నిరుద్యోగులు అంటే 100 కోట్ల మంది ప్రజలు. మరి నువ్వు ఇవ్వచ్చుగా. 30 లక్షల ఉద్యోగాల్ని కట్టబెట్టి లోపల బోర్డులో పెట్టుకున్నాడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఇదే నరేంద్ర మోడీ. అంటే పాకిస్తాన్ చూపిస్తాడు. నీ అమ్మాది పాకిస్తాన్ ఎంత? నా 20 కోట్లు లేరు వాళ్ళు. మనం ఎంత ఉన్నాం? 140 కోట్లు ఉన్నాం. మన ద్వారా అత్యంత ఆధునిక ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. నిజంగా యుద్ధం చేయదలిస్తే యుద్ధం ఎందుకు వస్తుంది అసలు? వాని దేశంలో వాడు ఉన్నాడు, మన దేశంలో మనం ఉంటాడు. యుద్ధం ఎందుకు వస్తుంది? ఉట్టిదే. వాడు నవాజ్ షరీఫ్ అవతల భారతదేశం మీద మాట్లాడతాడు, వీడేమో ఈ పాకిస్తాన్ మీద మాట్లాడతాడు, ఆఫ్ఘనిస్తాన్ మీద మాట్లాడతాడు. వీళ్ళు అబ్బో ఇదేమో దేశం ఏమైపోతుంది. మొన్న ఎన్నికల్లో అడిగితే మేము ఏడన్నా ప్రచారం చేస్తే ఎవరికి వేస్తావు? మోడీకి వేస్తాం. అరే అట్లేటన్నా మొన్న కాంగ్రెస్కి వేసినా కదా, ఇది ఈడగానే ఆ దేశం రక్షిస్తాడు. ఏమి రక్షించండు దేశాన్ని? నిజంగా మీరు ఆలోచన చేయండి. నిజంగా మోడీ కనుక దేశాన్ని రక్షిస్తే అందరం వేద్దాం. మనం దేశాన్ని రక్షించడం అంటే బార్డర్లను సెక్యూరిటీ పెట్టడం కాదు. ఈ దేశంలో ఉండే 140 కోట్ల మందికి తినడానికి తిండి, బట్ట, ఇల్లు, వైద్యం. ఇంతకుముందు సార్ చెప్పిండు అసలు చదువుకునే అవకాశాలు లేవు భారతదేశంలో. వైద్యం అంటే మన కేసీఆర్ గారు రోగం వచ్చినా కింద కాలు ఇరిగినా కుంటి ఇరిగినా ఏదైనా యశోధర కనబడతాడు. మనమేమో గాంధీ కోవాలి, ఉస్మానియా కోవాలి. ఉస్మానియాలో ఎట్లుందంటే సార్ చెప్పిండు మీద హెల్మెట్ పెట్టుకొని డాక్టర్ నిలబడ్డాడు. ఎందుకు సార్ అంటే పెచ్చులు పడతాయి అన్నాడు. అంటే పెచ్చులు పడేటంత ఆసుపత్రి నిజంగా సంపద లేదా ఈ దేశంలో? నువ్వు 16 లక్షల కోట్లు మాఫీ చేస్తే వానికి 10 లక్షల కోట్ల రాయితీలు ఇస్తే వానికి కదా. రాజకీయాలంటే ఇవే అన్న, ఇంతకంటే మించి లేదు. వీటిని అర్థం చేసుకోవడం ద్వారా మనం IFT యూనియన్ని పటిష్టం చేయడం ద్వారా మన ఆటో రంగ శక్తి, ఇంతకుముందు సూర్యమాన కూడా అన్నాడు ఒక మాట,
ఈడ ఉండే 50,000 మంది లేదా 25,000 మంది కనుక ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిలబడితే మీకు బోర్డు ఎట్లా రాదో 48 గంటల్లో రేవంత్ రెడ్డి బోర్డు సంతకం చేసి మన ముందర పెడతాడు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే రాజకీయాల్ని అర్థం చేసుకోవటం ద్వారానే మన జీవితాన్ని మార్చుకుంటాం తప్ప మరొక మార్గం లేదు. నిజంగా రేవంత్ రెడ్డి వచ్చినా, రేపు మళ్ళీ ఇంకోటి కిషన్ రెడ్డి వచ్చినా, లేకపోతే ఇంకోటి వచ్చినా మారుతుంది అనుకుంటే నిజంగా మార్చుకుందాం. 70 ఏళ్ళకి వెళ్ళి 18 సార్లు మార్చినాం, 17 సార్లు మార్చినాం, ఇప్పుడు 18వసారి మారుస్తున్నాం రేపు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఏమొచ్చింది? ఏం వస్తున్నది మనకు? మీరు అందుకనే అదేదో పార్టీ లెవెల్లో మాట్లాడుకోకండి, మీ జీవితంలోంచి మాట్లాడండి. నీ బిడ్డ ఏంది, నీ కొడుకేంది, నీ అల్లుడేంది, లేదా నీకు సంబంధించిన అన్నదమ్ములేంది, వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారు, జీవించడానికి ఎందుకు అవకాశం లేదు భారతదేశంలో? నేను చాలాసార్లు చెప్తా, చాలా భూమి ఉంది ఈ దేశంలో, 40 కోట్ల ఎకరాలు ఉంది, చాలా నీళ్లున్నాయి, పైనుంచి కింది దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనేక నదులు ప్రవహించి సముద్రంలోకి పోతున్నాయి. మన కేసీఆర్ చెప్తాడు 60,000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయని. మరి ఏం చేస్తున్నారు? వాళ్ళ భాషలో మాట్లాడాలంటే బూతులు కూడా మాట్లాడాలి. ఏం చేస్తున్నారు మీరు అనేటువంటిది ఈ 70 సంవత్సరాల కాలం అనేది మనం అడగొద్దా? అందుకనే మీరు రాజకీయాల్ని సీరియస్గా ఆలోచించండి, తీవ్రంగా ఆలోచించండి. ఆటో వర్కర్స్ యూనియన్ని బలవత్తరం చేయడం అంటే ఐఎఫ్టీని బలం చేయడం అంటే మన జీవితాల్ని మార్చుకోవడానికి మనం యుద్ధం చేయడం అనేటువంటిదే తప్ప మరొకటి కాదు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవడం ద్వారా మీ యూనియన్ని రాబో రోజుల్లో 1, 2, 4, 8, 16, 32, 64, 128 లెక్కల హైదరాబాద్ అంతా ఐఎఫ్టీయు ఆటో వర్కర్స్ యూనియన్. గతంలో కిరణ్ ఏదైతే ఆదర్శంగా ఈ యూనియన్ నిలబెట్టడానికి తన జీవితాంతం 27 సంవత్సరాల పాటు కృషి చేసి మాయ రోగం, అనుకోని రోగం, అది కూడా క్యాన్సర్, ఈ ప్రభుత్వాలు ఇంత చెప్తున్న ప్రభుత్వాలు క్యాన్సర్ను నివారించలేకపోయినాయి. ఆ రోగానికి బలైపోయినటువంటి మన కిరణ్ మార్గంలో నిజంగా ధైర్యం ఉండాలి, నిజంగా సాహసం ఉండాలి, నిజంగా మనం అనుకున్నటువంటి మాట నడవాలంటే చిత్తశుద్ధి కలిగి ఉండాలి. ఆ చిత్తశుద్ధి, ధైర్యం ఇవి లేకపోతే ఎంత జ్ఞానం ఉంటే వేస్ట్. తెలివి మస్తుంటుంది కానీ కాలు ముందల పెట్టకపోతే, కడప దాటకపోతే మన ఆలోచన అంతా వేస్ట్. దేనికోసం? మన జీవితాన్ని మార్చుకోవడం కోసం. అందుకనే మీరందరూ కూడా ఆయన మనకు గత సభలో ఉన్నాడు, మొన్నటి దాకా ఉన్నాడు, మొన్నటి నుంచి మనకు కిరణ్ లేడు. ఆ నాయకుడు మనకు ఒక ఆదర్శవంత నాయకుడు. కార్మిక వర్గం కోసం తాను వలస వచ్చి ఇక్కడ తన బతకకుండా హైదరాబాద్లో ఉండే కార్మిక వర్గాన్ని అంతా ఏకం చేయాలనే లక్ష్యంతో యూనియన్ ఏర్పాటులో ప్రధాన భాగమై మన ముందు నిలబడినటువంటి కిరణ్ మార్గంలో నిజమైనటువంటి రాజకీయాల కోసం, నిజమైనటువంటి మార్పు కోసం మీరందరూ కూడా పోరాటం చేయాలని, మీ మహాసభలు విజయవంతం కావాలని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.